హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరి చూసారా, ఇది ఏరియా చూస్తుంటే మీకు ఒక అడవిలాగా కనిపిస్తుంది కదా. ఎందుకంటే ఇది మా నాన్న తిరిగిన ప్రదేశం, నేను కూడా తిరిగాను. అయితే ఇంచుమించుగా ఈ ప్రదేశంలో వర్షం ఇంచుమించుగా ఒక 5 రోజుల నుండి అసలు నీగా విజయవాడ వెళ్ళాలి. విజయవాడ వరద బాధితులకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే చెల్లి అక్కడ గుంటూరులో ఉంటున్న సంధ్య చూసుకుని అక్కడ వాళ్ళకి ఫుడ్ అయితే డొనేట్ చేశారు. వాళ్ళని కూడా దేవుడు దీవిస్తాడు. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ మాకు 5 రోజుల మట్టి వర్షం తుఫాను వస్తుంది. ఎందువల్ల వస్తుందంటే బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడం వల్ల ఈ తుఫాన్ అయితే ఉంది. హెచ్చరికలు చేశారు ఆల్రెడీ, అక్కడక్కడ ఈదురుగాలు వస్తాయని, పిడుగులపాటి వర్షాలు పడతాయని. అయితే ఈ వర్షంలో నేను ఇప్పుడు మార్నింగ్ టైం ఎందుకు వచ్చానంటే చెప్తాను. మా నాన్న ఎప్పుడు ఇక్కడ ఎవ్రీ ఇయర్ వర్షాలు పడితే ఇంచుమించుగా మేము ఇక్కడ పుట్టకొక్కలు పీకేవాళ్ళం. నాన్న అయితే నాకు కొన్ని పుట్టకొడుగులకు సంబంధించినటువంటి పొదలను అయితే చూపించాడు. అది అక్కడ కనిపిస్తున్న పొదే, అక్కడ అయితే చాలా వరకు ఉంటాయి. అయితే చాలామంది పుట్టకొక్కల గురించి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే వస్తూ ఉంటారు. సో మ్యాక్సిమం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సంచి నూనె అవి పట్టుకుని వెళ్తున్నాను. సో మ్యాక్సిమం ఉంటాయి. అది తెలిసి నాన్న చూపించిన త్రోవలో అన్నీ వెతుక్కుంటూ వస్తాను, చూపిస్తాను ఈరోజు. అయితే కొన్ని భయంకరంగానే ఉంటాయి ప్లేసులు. ఎందుకంటే ఏమో రాజు ఈ కుక్కలని వెళ్ళినట్టు ఉన్నాయి. ఇటువంటి కట్టాల్లోనే ఉంటాయి. జాగ్రత్తగా చూసుకుంటా పీకాలి. అయితే మ్యాక్సిమం చాలామంది ఈ ఈతకి వచ్చేసి ఉంటారు. ఎందుకంటే ఈ అడుగు జాడలు ఉన్నాయి. దొరుకుతాయి, కానీ కొన్ని సందర్భాల్లోనూ దొరకవచ్చు, దొరకపోవచ్చు. ఇదే మా నాన్న చూపించిన తర్వాత. అయితే మా పాలేరు కూడా ఒకడు ఉన్నాడు. అది మీకు కనిపిస్తుంది కదా పుట్టకొక్కు. దగ్గరికి పీకిన తర్వాత కూడా చూపిస్తాను. అయితే కొన్ని రప్పలు లాగా ఉన్నాయి కదా, కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి. కానీ కట్టాన్ని బాగు చేసుకుంటూ వెళ్తే చాలా పుట్టకొక్కలు దొరుకుతూ ఉంటాయి. అది మీకు కనిపించిందా పుట్టకొక్కు? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవే పుట్టకొక్కలు అంటారు. ఇటువంటి పుట్టకొక్కలు ఎక్కువ పెద్దవి, చాలా చోట్ల చిన్నగా ఉంటాయి. కానీ ఇవి చాలా పెద్దవి, ఇవి ఇంకా లావు ఉంటాయి. అయితే నేను ఇప్పుడు వెళ్ళిన కట్టంలో అయితే లేవు, వేరే వాళ్ళ ఇతరులు వచ్చి వాటిని పీకడం జరిగింది. కొన్ని దొరికినాయి, ఇంకా ఉన్నాయి. ఇప్పుడు అది కనిపిస్తుంది కదా, ఆ కట్టం దగ్గరికి వెళ్తే మ్యాక్సిమం ఉంటాయి. ఇవన్నీ మన నాన్న తిరిగిన ప్రదేశాలే మొత్తం. చోటు ఎలా ఉందో చూసారా, ఇంత నీటిదనం చేసి, ఇంత డెవలప్మెంట్ చేసి వదిలేసి వెళ్ళిపోయాడు. లేకపోతే ఇదివరకు ఎలా ఉండేదంటే చాలా విపరీతంగా ఉండేది. అన్నీ దట్టమైన అడవుల్లా ఉండేవి. అది ఆ మాదిరిగా ఉండేవి. వర్షాకాలం వచ్చిందంటే మా నాన్న వీటిని పీక్కుని ఒత్తిచ్చేవాడు.